అలానే రేపైతే ఒక బిగ్ మ్యాచ్ జరగబోతుంది. అదే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సెమీఫైనల్స్. ఈ మ్యాచ్ అయితే ఒక అద్భుతమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే దుబాయ్ వేదికగా జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్‌లో వీళ్ళిద్దరి మధ్యన హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 13 మ్యాచ్‌లలో తలబడగా అందులో 10 మ్యాచ్‌లు ఇండియా గెలిస్తే 3 మ్యాచ్‌లు మాత్రం పాకిస్తాన్ గెలిచింది టీ20 ఏషియా కప్‌లో చూసుకున్నట్లయితే 19 మ్యాచ్‌లు జరిగితే అందులో 10 ఇండియా గెలిచింది. 5 పాకిస్తాన్ గెలిచింది. మిగతా 2 అయితే నో రిజల్ట్‌గా మిగిలిపోయాయి. ఈవెన్ నాకౌట్‌లలో చూసుకున్నా కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇంతవరకు 4 సార్లు నాకౌట్ మ్యాచెస్‌లో తలపడితే ఒకే ఒకసారి మాత్రమే పాకిస్తాన్ గెలిచింది. ఇంతవరకు ఎప్పుడే కానీ నాకౌట్ మ్యాచెస్‌లో ఇండియా చేతుల్లో గెలవలేదు పాకిస్తాన్. ఇక దుబాయ్ యొక్క గ్రౌండ్ స్టాట్స్ విషయానికొస్తే ఇక్కడ టోటల్లీ 110 టీ20 గేమ్స్ ఆడితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 51 సార్లు, అలానే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీము 58 సార్లు గెలిచాయి. అలానే యావరేజ్ స్కోర్ చూస్తే 140గా ఉంది. ఇదైతే ఒక రెడ్ సాయిల్ పిచ్. ఈ స్టాట్స్ చూసుకున్నట్లయితే నాకు తెలిసినంత వరకు 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. టాస్ అనేది పెద్ద కీ రోల్ ప్లే చేయకపోవచ్చేమో అనిపిస్తుంది. కానీ టాస్ గెలిచిన కెప్టెన్ మాత్రం డెఫినెట్లీ ఫీల్డ్ ఫస్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా కుషన్ ఉంటుంది. ఆ రన్స్ అనేవి తెలిసి ఉంటుంది. ఇంత పెద్ద మ్యాచెస్‌లో డెఫినెట్లీ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి పాకిస్తాన్ టీమ్‌ని మన ఇండియా చిత్తుగా ఓడించాలంటే డెఫినెట్లీ ఫీల్డింగ్ తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ టాస్ గెలిచినట్లయితే, ఓడినట్లయితే ఏది వచ్చినా కూడా మన ఇండియా పాకిస్తాన్‌కి నరకం అంటే ఏందో చూపిస్తుంది పగటిపూట. ఇక ఈ పిచ్ విషయానికొస్తే ఇది ఒక రెడ్ సాయిల్ పిచ్. ఈ పిచ్‌లో అయితే డెఫినెట్లీ టర్న్ అండ్ బౌన్స్ అయితే లిటరల్లీ స్పిన్నర్లకు ఘోరంగా దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్‌లో అయితే స్పిన్నర్లు పండగ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మన ఇండియన్స్ అయితే ఈ ప్లేయింగ్ 11లోంచి ఒక స్పిన్నర్ ఇంకా యాడ్ చేసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికొస్తే మన టీమిండియా అయితే ఒమాన్ పైన ఒక మంచి విషయం జరిగింది. అదేమిటంటే మన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం టెస్ట్ అయిపోయింది. ఎవరు ఎలా ఆడుతున్నారు అనేది. అలానే అందరికీ గేమ్ ప్రాక్టీస్ వచ్చింది. అలానే అందరూ కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. ఒకవేళ ఓపెనర్స్ ఆర్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయితే లో ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ ఆర్ ఓపెనర్స్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ ఇలా ఒకరి తర్వాత ఒకరు స్టెప్అప్ కావడానికి చాలా రెడీగా ఉన్నట్లయితే ఈ మ్యాచ్ తర్వాత నాకు అనిపిస్తుంది. మన బౌలింగ్ యూనిట్ ఫ్లెక్సిబిలిటీ చూసుకున్నట్లయితే లిటరల్లీ ఒమాన్ పైన ఏకంగా 7 బౌలర్లు బౌలింగ్ వేశాడు. అంటే దాన్ని బట్టి మన బౌలింగ్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేసు ఎక్కువగా పిచ్ అనేది టర్న్ అయిందంటే అభిషేక్ శర్మ అలానే తిలక్ వర్మ లాంటి బౌలర్స్ ప్లేలోకి వస్తారు. ఇఫ్ ఇన్ కేసు బాల్ అనేది ఎక్కువగా పిచ్ అనేది పేస్ బౌలర్కి అనుకూలంగా ఉందంటే శుభమ్ దుబే లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్ డెఫినెట్లీ ఫ్రేమ్లోకి వచ్చి అతను మ్యాజిక్ ఏందో చూపిస్తాడు. ఇక మన ఇండియన్ టీం యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆల్మోస్ట్ లాస్ట్ మ్యాచ్లోంచి 2 చేంజెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. వరుణ్ చక్రవర్తిని వెనక్కి తీసుకొస్తారు. అలానే బుమ్రాని వెనక్కి తీసుకొస్తారు. హర్షిత్ రాణా మరియు హర్షదీప్ సింగ్ బెంచ్ పైన కూర్చునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే వాళ్ళు కూడా చాలా అంత స్టేబుల్గా అయితే కనిపించలేదు ఈ టోర్నమెంట్లో. మన ఇండియా తర్వాత ఏదో వాళ్ళు ఆ చిన్న టీముల పైన గెలవడానికి కూడా చాలా వరకు పోరాడి గెలిచారు. కాబట్టి వాళ్ళు అంత స్టేబుల్గా అయితే అనిపించలేదు. అలానే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్లో మ్యాచ్లో కూడా వాళ్ళు పసికూనాని చేసి మన ఇండియా అయితే ఈజీగా ఓడించి పడేసింది. కాబట్టి సెమీఫైనల్స్లో కూడా అలానే పసికూనాని చేసి ఓడించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ టీంకు ఇప్పుడు ఆడబోయే టీంకు పెద్ద ఫరక్ అనేది ఏమి ఉండదు. ఆ టీంలో ఉన్న ఆ మ్యాచ్లో ఉన్న ప్లేయింగ్ 11 ఈ మ్యాచ్లో కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఇదే జరిగే అవకాశాలు ఉన్నాయి. మన ఇండియా ఆదివారము పాకిస్తాన్ని ఓడించి ఫైనల్స్కి వెళ్ళాం. నిన్న ఇండియా వర్సెస్ ఒమాన్ మ్యాచ్లో అయితే ఒమాన్ అయితే ఆల్మోస్ట్ నెక్ టు నెక్ ఫైట్ అయితే ఇచ్చింది. అది ఎంతలా అంటే మన ఇండియన్ టీం ఈజీగా 250 స్కోర్ కొట్టగలదు ఈ చిన్న టీం పైన అని ఎంతోమంది అనుకున్నారు నాలాగా. కానీ అది తిప్పి కొడితే వాళ్ళు వాళ్ళ అగ్రెసివ్ బౌలింగ్ ప్లాన్స్తో కేవలం 188 రన్లకి రెస్ట్రిక్ట్ చేయగలిగారు. అసలు ఏమన్నా బౌలింగ్ ఏమన్నా స్ట్రాటజీస్ అని చెప్పుకోవచ్చు. లిటరలీ శుభం గిల్కి పడిన ఒక ఇన్స్వింగర్ బాల్ అయితే మైండ్ పోయింది. లిటరలీ అదొక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ల యొక్క డ్రీమ్ డెలివరీ అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అలానే బ్యాటింగ్ కూడా చాలా అద్భుతంగా చేసి ఆల్మోస్ట్ మన ఇండియాని అయితే 21 రన్లతోనే గెలిచేలాగైతే చేశారు. మన బ్యాటింగ్ యూనిట్లో చూసుకున్నట్లయితే ఇనిషియల్లీ అభిషేక్ శర్మ 38 కొట్టాడు. ఆ తర్వాత సంజు శాంసంగ్ 56 కొట్టారు. ఆ తర్వాత ఎవరే కానీ పెద్దగా నిలబడలేకపోయారు. అఫ్కోర్స్ మధ్యలో అక్షర్ పటేల్ వచ్చి ఒక 26, అలానే తిలక్ వర్మ లాస్ట్లో వచ్చి ఒక 29 కొట్టాడు. కానీ ఆ తర్వాత ఎవరే కానీ నిలబడలేరు. ప్రతి ఒక్కరు సింగిల్ డిజిట్ ఆర్ డబుల్ డిజిట్లోనే అవుట్ అయిపోయారు. ఈవెన్ ఒమాన్ బ్యాటింగ్ కూడా వీళ్ళు చాలా పిల్లబచ్చాలు ఈజీగా అవుట్ అయిపోతారేమో అని అనుకున్నాం. కానీ వాళ్ళు టఫ్ ఫైట్ ఇస్తూ దాదాపు 167 రన్ల వరకు పోరాడి మ్యాచ్ని అయితే చేజార్చుకున్నారు. లిటరలీ వాళ్ళ కెప్టెన్ అయితే 33 బాల్లలో 32 రన్లు కొట్టాడు. అలానే ఇంకొక
ఓపెనర్ అయిన ఖలీల్ అయితే అసలు లిటరల్లీ అతడు 46 బాళ్లలో 64 రన్లు కొట్టి 7 ఫోర్లు 2 సిక్సర్లతో దాదాపు 139 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు. ఆ తర్వాత వన్ డౌన్లో వచ్చిన మిరాజ్ అయితే లిటరల్లీ అసలు ఇతడైతే ప్రాపర్ T20 క్రికెట్ ఆడాడని చెప్పుకోవచ్చు. బోత్ టీమ్స్ నుంచి అంత బాగా ఆడాడు. 155 స్ట్రైక్ రేట్తో 33 బాళ్లలో 55 రన్లు కొట్టి 5 సిక్సర్లు 2 ఫోర్లతో అద్భుతమైన బ్యాటింగ్ అయితే కనపరిచాడు. ఒమాన్ అయితే వీళ్ళ బ్యాటింగ్ ఇన్నింగ్స్లో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఇండియాకి అయితే చాలా వరకు షాక్ అని చెప్పుకోవచ్చు. అంత మంచి నెక్ టు నెక్ ఫైట్ అయితే అందించగలిగారు ఈ మ్యాచ్లో. చాలామంది అయితే ఒమాన్ ఏం పీకలేదు, గత 2 మ్యాచ్లు ఎలా అయితే ఆల్అవుట్ అయిపోయి ఎలా అయితే డబల్ డిజిట్కి ఆల్అవుట్ అయిపోయిందో అలానే ఈ మ్యాచ్లో కూడా జరుగుతుందేమో అని చాలా వరకు అనుకున్నారు. కానీ అవన్నీ రివర్స్ చేస్తూ ఒమాన్ అయితే చాలా వరకు మంచి ఫైట్ అయితే అందించింది. అవకాశాలు 200% అయితే కనిపిస్తూ ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కానీ. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.